ఆయన పిలుపు మేరకు రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఉండడం జరిగింది. అందులో 5 మెడికల్ కాలేజీలు రన్ అవుతున్నాయి, క్లాసులు జరుగుతున్నాయి, అడ్మిషన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. కానీ 12 కాలేజీలకు మాత్రం జగనన్న గారు అప్పుడు ఉన్న గవర్నమెంట్లో 60-70% వర్క్ చేసి పెట్టారు. మనకు దగ్గరగా కర్నూలు జిల్లాలో ఆధునిక దగ్గర ఆరేకల్ దగ్గర ఉంది. మనకి ఆరేకల్ వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? 20 నిమిషాల్లో వెళ్తాం. అదే కర్నూలు వెళ్ళాలంటే 1.5-2 గంటలు. కానీ ఇప్పుడు మన గంటలో ప్రాణం పోయేది కూడా అర్ధగంట వెళ్ళి కాపాడుతూ. మెడికల్ సీట్ కొనాలంటే ఎంత అవుతుంది? మెడికల్ సీట్ కొనాలంటే ₹1 కోటి అయితే దాదాపు. అదే మన జగనన్న గారు ఇప్పుడు మనకి ఇక్కడ ఆదోన్లో మెడికల్ సీట్లు కూడా ఉన్నాయి, మెడికల్ కాలేజ్ ఉంది. అక్కడ మన పిల్లలు చదివించుకుంటే మనం ఫ్రీ సీట్లు సంపాదించు, ఫ్రీగా చదివించవచ్చు కదా విద్యార్థి. వైద్యం కూడా అందుతుంది కదా, విద్యార్థి వైద్యం అందుతుంది. కాబట్టి ఆ ఉద్దేశం మీద మేము రావడం జరిగింది. కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా ఈరోజు ఈ యొక్క 5,000 కేవలం 5,000 కోట్లు ఇచ్చి 12 కాలేజీలు పూర్తి చేయకుండా నిలుపుదల చేసింది. కాబట్టి ఇందుకోసం మన క్షేత్రస్థాయి నుంచి ప్రజల మద్దతుకు ఈరోజు రావడం జరిగింది. మీరు ఇచ్చే మద్దతుకు ఇవన్నీ మనం నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తాం. ఆయన మరి గవర్నర్ గారికి ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అక్కడ ఆపే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అందులో మీరు కూడా భాగమై మీ పేరు ఇవన్నీ చెప్తే శిక్ష అవ్వదు.